హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఆఫ్ ఫ్లిక్. గైస్, మీరు మెగాస్టార్ నటించిన వేట మూవీ చూసారా? ఇన్ కేస్ చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. రామ్ చరణ్ మగధీర చూసారా? ఈ మూవీని మన జనరేషన్లో అందరూ చూసే ఉంటారు. ఇవన్నీ కరెక్టే, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటారా? ఈ రెండు మూవీస్ కూడా బెన్హర్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీసే. ఇదే విషయం రాజమౌళి మగధీర ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పాడు. ఈ రెండే కాదు, బెన్హర్ మూవీ చూస్తే మీకు మన తెలుగులో వచ్చిన చాలా మూవీస్ గుర్తొస్తాయి. మరి ఇలాంటి మూవీలో ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బెన్హర్. ఈ కథ జీసస్ క్రైస్ట్ జీవించున్న కాలంలో జుడియా అనే దేశంలోని జెరూసలేం అనే ఒక నగరంలో జరిగే కథ. ఈ దేశం రోమన్స్ ఆక్రమణలో ఉంటుంది. జుడియాలో అందరూ జ్యూస్ మతానికి చెందిన వారు ఉంటారు. వీరందరూ కూడా రోమన్స్ అరాచక పాలనలో బతుకుతూ ఉంటారు. ఈ కథ ఇక్కడే మొదలవుతుంది. ఇద్దరు స్నేహితులు, మిజ్జాలా అండ్ జూదా బెన్హర్. నిజానికి మిజాలా ఒక రోమన్, కానీ బెన్హర్ జ్యూస్ మతానికి చెందినవాడు. ఈ రెండు మతాలకు మధ్య చాలా శత్రుత్వం ఉంటుంది, కానీ చిన్నతనంలో వారికి అవేమి తెలిసేది కాదు. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. ఇద్దరు కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు. 14 ఏళ్ళు వచ్చే వరకు ఇద్దరు కలిసే పెరిగారు. 14 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవలసిన పరిస్థితి వస్తుంది. మెజ్జాలా రోమన్కు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అప్పుడే మెజ్జాలా మాటిస్తాడు, తాను ఖచ్చితంగా మంచి హోదాలు తిరిగి వస్తానని. ఆ తర్వాత మెజ్జాలా రోమ్కి వెళ్ళిపోతాడు. అక్కడ సైన్యంలో జాయిన్ అవుతాడు. చాలా కష్టపడి సైన్యంలో చాలా పెద్ద హోదాలు చేరుకుంటాడు. మరోవైపు జుడియాలోనే ఉండిపోయిన బెన్హర్ తన ప్రజలకు ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. చాలా ఏళ్ల తర్వాత ఒకరోజు అదే జెరూసలేం నగరానికి ట్రిబ్యూన్ అనే హోదాలో తిరిగి వస్తాడు మెజ్జాలా. అదే రోజు రాత్రి తన ప్రాణ స్నేహితుడైన బెన్హర్ని కలుసుకుంటాడు. ఒకరినొకరు కలుసుకున్న తర్వాత ఇద్దరు కూడా చాలా భావోద్వేగానికి గురవుతారు. తమ చిన్నప్పటి స్నేహం గుర్తు చేసుకుంటారు. ఆ రోజంతా కూడా వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. అదే సమయంలో మిజాలా బెన్హర్ని ఒక చిన్న హెల్ప్ అడుగుతాడు. ఇక్కడ గవర్నమెంట్ నడపడం చాలా కష్టంగా ఉంది. మీలో చాలా మంది రెబల్స్గా తయారయ్యారు. మా రోమన్స్ అధికారుల మీద తిరగబడుతున్నారు. చాలా మంది ఫ్రీడమ్ కోసం ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళ మీద రోమన్ ఎంపరర్ చాలా కోపంగా ఉన్నాడు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి 2 బెటాలియన్ల సైన్యం తొందరలో రాబోతోంది. ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జీవ్స్లో నువ్వు చాలా పెద్ద లీడర్వి. నీకు చాలా మంచి పేరుంది. నీ మాట గౌరవిస్తారు. నువ్వు ఆ రెబల్స్తో మాట్లాడు. మీరు ఇలాగే రోమన్స్ పాలనకు వ్యతిరేకంగా ఉంటే మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పు అని అంటాడు మెజ్జాలా. దానికి బెన్హర్, నేను కూడా వైలెన్స్కి వ్యతిరేకమే. ఉద్యమం కూడా శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నా. నేను నా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్తాడు. కొద్ది రోజుల తర్వాత మెజ్జాలా బెన్హర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ బెన్హర్ వాళ్ళ అమ్మ చెల్లెల్ని కలుసుకుంటాడు. బెన్హర్ మరియు మెజ్జాలా ఇద్దరు కలిసి చిన్నప్పుడు అదే ఇంట్లో చేసిన అల్లరిని వాళ్ళకు గుర్తు చేస్తాడు. వాళ్ళ కుటుంబంతో కూడా చాలా బాగా కలిసిపోతాడు. అదే సమయంలో మెజ్జాలా బెన్హర్ని తిరిగి అదే విషయం అడుగుతాడు. దానికి బెన్హర్, అవును, అందరితో మాట్లాడాను. అందులో చాలా మంది నేను చెప్పిన దానికి ఒప్పుకున్నారు. రోమన్స్ మీద ఎటువంటి దాడులు చేయమని చెప్పారు. దానికి మెజ్జాలా, అంటే అందరూ ఒప్పుకోలేదా అని అడుగుతాడు. లేదు, కొందరు నా మాట వినే పరిస్థితిలో లేరు అని చెప్తాడు బెన్హర్. దానికి మెజ్జాలా, ఆ కొందరి డీటెయిల్స్ నాకు కావాలి అని అడుగుతాడు. దానికి బెన్హర్, అంటే ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ కోసం నేను ఇన్ఫార్మర్గా మారాలా అని అంటాడు. కొంతమంది క్రిమినల్స్ డీటెయిల్స్ చెప్పినంత మాత్రాన నువ్వు ఇన్ఫార్మర్ అయిపోవు అంటాడు మెజ్జాలా. దానికి బెన్హర్, వాళ్ళు క్రిమినల్స్ కాదు, దేశభక్తులు అని అంటాడు. వాళ్ళు దేశభక్తులా అని అలుసుగా అంటాడు మెజ్జాలా. తర్వాత మెజ్జాలా బెన్హర్ని పక్కకు తీసుకెళ్తూ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రోమన్ ఎంపరర్ మన వైపు చూస్తున్నాడు. ఇది నాకు చాలా గొప్ప అవకాశం. నాకే కాదు, నీకు కూడా. అతను చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న ఉద్యమకారులను అణిచేస్తే నాకు ఏ హోదా కావాలంటే ఆ హోదా నేను తీసుకోవచ్చు. రోమ్లో ఎంపరర్ పక్కలో నేను కూర్చొనే అవకాశం నాకు వస్తుంది. నేనే కాదు, నాతో పాటు ఉంటే నువ్వు కూడా చాలా పైకి ఎదుగుతావు. ఇదంతా జరగాలంటే ఇప్పుడు ఈ మూమెంట్లో నాకు నీ హెల్ప్ కావాలి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయంటూ ప్రాధేయపడతాడు మెజ్జాలా. దానికి బెన్హర్, రోమన్ ఎంపరర్ ఏదో దేవుడు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు. అవును, అతను దేవుడే. ఈ భూమి మీద రోమన్ ఎంపరర్కి మించిన పవర్ ఎవరికీ లేదు. హీఈస్ ద రియల్ గాడ్, మీ దేవుడులా కాదు అని అంటాడు మెజ్జాలా. దానికి బెన్హర్, నేను నీకోసం ఏమైనా చేస్తా, కానీ ఇది మాత్రం చేయలేను. నా వాళ్ళకు నేను వెన్నుపోటు పడవలేను అంటాడు. నీ వల్ల మీరందరూ మా బానిసలు అని అవమానకరంగా అంటాడు మెజ్జాలా. మీరు మా దేశాన్ని ఆక్రమించుకుని ఉండొచ్చు, మా మనసులు చంపుండొచ్చు, కానీ ఏదో రోజు మేము మళ్ళీ రైజ్ అవుతాం అని కోపంగా అంటాడు బెన్హర్. దానికి మెజ్జాలా, నువ్వు ఎప్పటికీ నెరవేరని కళలో బతుకుతున్నావు. ఇన్నేళ్ల నుంచి మా కింద బానిసలా బతుకుతున్నారు. ఏమయ్యాడు మీ దేవుడు? మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడా? రియాలిటీలోకి రా, ఫూల్లా బిహేవ్ చేయొద్దు. నేను చెప్పింది ఆలోచించు, రోమ్ వైపు చూడు అని కోపంగా అంటాడు మెజ్జాలా. దానికి బెన్హర్,
నీలాగా ఒక మిత్రద్రోహిగా ఉండడం కంటే ఒక ఫూల్గా ఉండడమే బెటర్ అని అంటాడు. దానికి మెజ్జాలా, నేను నీకు వార్నింగ్ ఇస్తున్నా అని ఏదో కోపంగా అనబోతాడు. దానికి బెన్హర్, నేను నీకు వార్నింగ్ ఇస్తున్నా, ఇప్పుడు మేము మీకు బానిసలు కావచ్చు, కానీ తొందరలో మిమ్మల్ని ఈ జిడియా నుంచి తరిమి మేము ఫ్రీడమ్ సంపాదించుకుంటాం అని కోపంతో అంటాడు బెన్హర్. ఆ వాగ్వాదంలో వారి మధ్య స్నేహం పూర్తిగా చెడిపోతుంది. అప్పుడు మిసాలా పట్టరాని కోపంతో, బెన్హర్, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాతో ఉండడం, 2 నాకు వ్యతిరేకంగా ఉండడం అని అంటాడు. ఈ రెండే నాకున్న ఆప్షన్స్ అయితే నేను నీకు వ్యతిరేకంగానే ఉంటాను అంటాడు బెన్హర్. దాంతో మిర్జాలా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంటికి తిరిగి వచ్చిన బెన్హర్ అదే విషయాన్ని తన అమ్మకు చెల్లికి చెప్తాడు. వారు కూడా చాలా బాధపడతారు. బెన్హర్కి ఒక నమ్మిన బంటు ఉండేవాడు. అతని పేరు సైమన్. బెన్హర్ యొక్క వ్యాపారాలన్నీ అతనే చూసుకునేవాడు. ఒకసారి తనతో పాటు తన కూతురు ఎస్తేర్ని కూడా బెన్హర్ దగ్గరకు తీసుకుని వస్తాడు. తాను తన కూతురికి పెళ్లి చేయబోతున్నానని, మంచి సంబంధం దొరికిందని, దానికి మీ పర్మిషన్ కావాలి అని అడుగుతాడు. దానికి బెన్హర్, నా పర్మిషన్ అవసరం లేదు, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటానని చెప్తాడు. అదే రోజు రాత్రి బెన్హర్ అండ్ ఎస్తర్ ఏకాంతంగా మాట్లాడుకుంటారు. ఆ సమయంలో ఒకరంటే ఒకరికి ఇష్టం కలుగుతుంది. ఆ తర్వాత ఒక రోజు జెరూసలేం నగరానికి ఒక కొత్త గవర్నర్ వస్తాడు. అతన్ని ఊరేగింపుగా మెజ్జాలకు తీసుకొని పోతూ ఉంటాడు. ఆ ఊరేగింపుని బెన్హర్ ఇంకా అతని చెల్లెలు తిర్జా వాళ్ళ కోట గోడపై నుంచి చూస్తూ ఉంటారు. ఆ సమయంలో అనుకోకుండా తిర్జా చేయి తగిలి ఆ కోట గోడ మీద ఉన్న పెంకు ఆ గవర్నర్ తల మీద పడుతుంది. ఆ గవర్నర్ తీవ్రంగా గాయాల పాలవుతాడు. అక్కడే ఉన్న రోమన్ సైన్యం మరియు మెజ్జాలా బెన్హర్ ఇంటి మీదకు కోపంతో దాడి చేస్తారు. బెన్హర్ తన చెల్లితో, నువ్వేం మాట్లాడొద్దని, నేను చూసుకుంటా అని చెప్తాడు. ఇంతలో సైనికులు ఆ ఇంటిలోకి చొచ్చుకొని వస్తారు. ఆ కోటలో ఉన్న అందరినీ అదుపులోకి తీసుకుంటారు. అనుకోకుండా తన చేయి తగిలి పెంకు కింద పడిందని బెన్హర్ చెప్తాడు. కానీ మెజ్జాలా బెన్హర్ మాటలు పట్టించుకోడు. బెన్హర్ని ఇంకా వాళ్ళ అమ్మ చెల్లెల్ని కూడా అరెస్ట్ చేసి సైన్యం తీసుకుపోతుంది. ఆ తర్వాత మెజ్జాల్లా కోట మీదకి ఎక్కి ఆ పెంకు ఎక్కడి నుంచి పడిందో దాన్ని చెక్ చేస్తాడు. తన చేతిని అలా టచ్ చేయగానే అక్కడ ఉన్న మరో పెంకు పైనుంచి కింద పడుతుంది. సో అతనికి నిజం అర్థమవుతుంది, ఇందులో ఎవరు తప్పు లేదని తెలుస్తుంది. కానీ మెజ్జాలా బెన్హర్ మీద ఉన్న పగ తీర్చుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా వాడుకుంటాడు. ఆ తర్వాత బెన్హర్ని ఒక రోజంతా జైల్లో వేస్తారు. ఆ తర్వాత రోజు కొంతమంది సైనికులు బెన్హర్ జైలు గదిలోకి వెళ్తారు. నీకు శిక్ష పడిందని, నిన్ను గ్యాలిస్కి తరలిస్తామని చెప్తారు. గ్యాలిస్ అంటే ఒక పెద్ద నౌకలో బానిసగా ఉంటూ ఆ నౌక నడపడానికి తెడ్డు వేస్తూ ఉండాలి. వందల మంది ఖైదీలు ఇలాగా ఒక నావలో పనిచేస్తుంటారు. ఇక వారు మరణించేంత వరకు అదే నౌకలో తెడ్డు వేస్తూ బతకాల్సి ఉంటుంది. ఇది విన్న బెన్హర్కి విపరీతమైన కోపం వస్తుంది. తనను అసలు ప్రాసిక్యూషన్ కూడా చేయలేదని, నాకు శిక్ష ఎలా వేస్తారు అని అడుగుతాడు. అదంతా మాకు తెలియదు, నువ్వు దోషిగా తేలావని చెప్తారు సైనికులు. తన అమ్మ చెల్లి ఎక్కడున్నారని కనీసం వారినైనా వదిలేయండి అని కోరతాడు బెన్హర్. వారు కూడా దోషులుగా తేలారని చెప్తారు సైనికులు. దీంతో విపరీతమైన కోపంతో సైనికుల్ని పక్కకు తోసి ఒక బల్లెం తీసుకుని మెజ్జాలా ఉన్న గదికి వెళ్తాడు. మేము తప్పు చేయలేదన్న విషయం నీకు కూడా తెలుసు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నావని విపరీతమైన ఆగ్రహంతో మెజ్జాలని అడుగుతాడు బెన్హర్. నాకు వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది నువ్వే అని చెప్తాడు మెజ్జాలా. నేను నిన్ను అడుక్కుంటున్నాను, దయచేసి మా అమ్మ చెల్లినైనా వదిలేయి అని అడుగుతాడు బెన్హర్. అడుక్కుంటున్నావా? నీ సహాయం నాకు కావాలి అని నేను అడుక్కోలేదా? కానీ నువ్వేం చేసావు అని అడుగుతాడు మెజ్జాలా. నిన్నే కాదు, నీ అమ్మ చెల్లెల్ని కూడా వదలను అని అంటాడు మెజ్జాలా. దాంతో బెన్హర్ పట్టరాని కోపంతో ఆ బల్లెంతో దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో మెజ్జాలా, నన్ను చంపేస్తే మీ అమ్మ చెల్లెలకి సిలువ వేసి మేకులు దించి మా సైన్యం ఇప్పుడే చంపేస్తారని బెదిరిస్తాడు. చంపే బెన్హర్ అని కోపంగా అంటాడు. దాంతో బెన్హర్ నిస్సహాయంగా ఏడుస్తూ కుప్పకూలిపోతాడు. అక్కడే ఉన్న సైనికులు బెన్హర్ని బంధిస్తారు. అప్పుడు బెన్హర్ మెజ్జాలాతో పట్టరాని కోపంతో, నీ మీద పగ తీర్చుకోవడానికి ఖచ్చితంగా తిరిగి వస్తా, నిన్ను చంపేది నేనే, అంతవరకు నీకు ఏం కాకుండా జాగ్రత్తగా ఉండు అని ఛాలెంజ్ చేస్తాడు బెన్హర్. నువ్వు తిరిగి రావడం అసాధ్యం అంటాడు మెజ్జాలా. అక్కడి నుంచి బెన్హర్ని గ్యాలిస్కి తరలిస్తారు. ఆ తరలించే క్రమంలో బెన్హర్తో పాటు చాలా మంది ఖైదీలను పెద్ద ఎడారిలో నడిపించుకుంటూ పోతారు. ఆ వేడికి ఎండకి తట్టుకోలేక చాలా మంది ఖైదీలు చనిపోతారు. ఆ ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఊరికి చేరుకుంటారు. ఆ ఊర్లో ఉన్నవారు రోమన్ సైన్యానికి నీరు అందిస్తారు. ఆ తర్వాత ఖైదీలకు కూడా అందిస్తారు. కానీ బెన్హర్కి నీళ్లు ఇవ్వొద్దని సైనికాధికారి ఆ ఊరి వాళ్ళను ఆదేశిస్తాడు. బెన్హర్ దాహానికి తట్టుకోలేకపోతాడు. తాను మరణానికి అంచుల్లో ఉన్నానని బెన్హర్కి అర్థమవుతుంది. నిస్సహాయంగా కింద పడిపోతాడు. అప్పుడే ఒక వ్యక్తి బెన్హర్ దగ్గరికి వస్తాడు. తన దగ్గర ఉన్న నీటితో బెన్హర్ దాహం తీరుస్తాడు. దాహం తీరిన తర్వాత బెన్హర్ తల పైకెత్తి తనకు సహాయం చేసిన వారెవరు అని అతని వైపు చూస్తాడు. 6 అడుగుల ఎత్తు, దృఢమైన దేహంతో, కళ్ళలో తేజస్సుతో అతను ఉంటాడు. పక్కనే ఉన్న సైనికుడు ఆ వ్యక్తిని కొట్టడానికి వస్తాడు. కానీ ఆ వ్యక్తి వైపు చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. తిరిగి మళ్ళీ ఆ సైనికులు బెన్హర్ని ఇంకా మిగిలిన ఖైదీల్ని అలాగే నడిపించుకుంటూ పోతారు.
బెన్హర్ వెళ్తూ వెళ్తూ ఆ వ్యక్తిని కనుమరుగయ్యేంత వరకు చూస్తూ వెళ్ళిపోతాడు. అలా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత బెన్హర్ మరియు తనతో పాటు బతికి ఉన్న ఖైదీలు గ్యాలిస్కి చేరుకుంటారు. అక్కడ ఖైదీలతో గొడ్డు చాకిరీ చేయించేవారు. తిండి సరిగ్గా ఉండేది కాదు. ఖైదీలను కుక్కల్లా చూసేవారు. ఆ తిండి తినలేక, ఆ కష్టాలు భరించలేక అక్కడ ఉన్నవారు ఎవరూ కూడా 1 సంవత్సరం కంటే ఎక్కువ బతికేవారు కాదు. కానీ బెన్హర్ మాత్రం 4 సంవత్సరాలు బతుకుతాడు. మెజ్జాల మీద ఉన్న పగే అతన్ని అన్నేళ్ళు బతికేలా చేస్తుంది. తన పగ తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత బెన్హర్ ఉంటున్న నావకి ఒక కొత్త కమాండర్ వస్తాడు. అతనే క్వింటన్ ఏరిస్. నిజానికి అతడు ఈ షిప్కి ఒక మిషన్ మీద వస్తాడు. తమ శత్రు దేశమైన గ్రీక్ నావలు తమకు దగ్గరలోనే తిరుగుతున్నాయని, అవి రోమన్ దేశం మీద దాడి చేయడానికి వస్తున్నాయని అతనికి సమాచారం అందుతుంది. ఏరిస్ నౌకలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అందరి బానిసల్ని చెక్ చేస్తూ ఉంటాడు. అందరూ కూడా ఒక జీవోత్సవంలా చావుకు దగ్గరగా ఉన్నట్టు బలహీనంగా కనబడుతుంటారు. కానీ బెన్హర్ మాత్రం చాలా డిఫరెంట్ కనబడతాడు. బెన్హర్ కళ్ళల్లో ఉన్న కోపం యారిస్కి అర్థమవుతుంది. బెన్హర్ దగ్గరికి వెళ్ళి నీకెంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతాడు. ఈ షిప్లో 10 నెలలుగా ఉంటున్నానని, దీనికంటే ముందు వేరే షిప్స్లో 3 సంవత్సరాలు అనుభవం ఉందని బెన్హర్ చెప్తాడు. అది విని యారిస్ ఆశ్చర్యపోతాడు. ఇన్ని సంవత్సరాలు ఎలా బతికాడు అని. నీ కళ్ళల్లో పగ, కోపం నాకు కనిపిస్తుంది. పగ అనేది మనిషిని ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతికేలా చేస్తుంది అని అంటాడు. ఆ తర్వాత రోజు ఏరిస్ తన రూమ్లో కునుకు తీస్తూ ఉంటాడు. మధ్యలో కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా బెన్హర్ ఉంటాడు. యారిస్ భయపడిపోయి తనను బెన్హర్ చంపుతాడేమో అనుకుంటాడు. కానీ బెన్హర్ నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని కోపంతో అంటాడు యారిస్. తన షిఫ్ట్ అయిపోగానే మీకే రిపోర్ట్ చేయమని మీరే నాకు చెప్పారు అని గుర్తు చేస్తాడు బెన్హర్. దాంతో తానే రిపోర్ట్ చేయమని చెప్పినట్టుగా యారిస్కి గుర్తొచ్చి కుదుటపడతాడు. ఇక్కడ ఎవరూ లేరు, నేను నిద్రపోతున్నాను. నువ్వు నన్ను ఖచ్చితంగా చంపి ఉండొచ్చు. వేరే ఖైదీ ఎవరైనా అయితే ఖచ్చితంగా చంపేవారు. కానీ నువ్వు మాత్రం ఏం చేయలేదు, ఎందుకు అని అడుగుతాడు యారిస్. అందుకు బెన్హర్, అవును, ఈ సమయంలో మిమ్మల్ని చంపడం చాలా సులభం. కానీ మిమ్మల్ని చంపితే మీ సైన్యం నన్ను చంపేస్తుంది. నాకు చావాలని లేదు, నేను బ్రతకాలని అంటాడు. అది విన్న యారిస్ ఇంప్రెస్ అవుతాడు. అయితే నీకు అవకాశం ఇస్తాను. నేను ఒక గ్లాడియేటర్స్ టీం తయారు చేస్తున్నాను. అందులో నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అని ఆఫర్ చేస్తాడు యారిస్ బెన్హర్కి. దానికి బెన్హర్, అది కూడా బానిస బతికే కదా, ఇంకా తేడా ఏముంటుంది అంటాడు. ఈ షిప్పులో తెడ్డేసుకుంటూ బతకడం కంటే చాలా మంచిదని చెప్తాడు యారిస్. అయితే దానికి బెన్హర్ పెద్దగా ఆసక్తి కనపరచడు. ఆ తర్వాత కొద్ది రోజులకి శత్రునావలు ఎదురవుతాయి. యుద్ధం ఆరంభమయ్యే ముందు ఆ బానిసలందరికీ తాము ఉంటున్న చోటు నుంచి ఎక్కడికి పారిపోకుండా ఇనుప చైన్స్తో లాక్ చేయమని యారిస్ కమాండ్ ఇస్తాడు. కానీ బెన్హర్కి మాత్రం లాక్ చేయకుండా వదిలేస్తాడు. యుద్ధానికి అన్ని రకాల సిద్ధంగా ఉన్న యారిస్ తాను ఉంటున్న నావతో పాటు తన టీంలో ఉన్న చాలా నావలకు కమాండ్ ఇస్తూ భీకర యుద్ధం కొనసాగిస్తాడు. శత్రుసేనలు కూడా బాంబులు, తూటాలతో విరుచుకుపడతాయి. భయంకర యుద్ధం సాగుతుంది. ఇదే సమయంలో యారిస్ ఉన్న నౌకను శత్రుసేనలు టార్గెట్గా చేసుకుంటాయి. ఒక శత్రు నౌక డైరెక్ట్గా వచ్చి యారిస్ ఉంటున్న నౌకను ఢీకొంటుంది. దీంతో యారిస్ ఉన్న నౌక పూర్తిగా దెబ్బతింటుంది. నౌక కింద వైపున తెడ్డు వేసుకున్న ఖైదీలందరూ నీటిలో మునిగిపోతారు. లాక్ చేయలేదు కాబట్టి బెన్హర్ బయటకు వచ్చి కొంతమంది ఖైదీలను కాపాడతాడు. పూర్తిగా మునిగిపోతున్నప్పుడు నౌకపైకి వస్తాడు. సైనికుల దాడిలో యారిస్ పూర్తిగా గాయపడతాడు. గాయపడిన యారిస్ను శత్రు సైనికులు సముద్రంలోకి తోసేస్తారు. ఇది గమనించిన బెన్హర్ తాను కూడా నీటిలోకి దూకేస్తాడు. నీటిలో మునిగిపోతున్న యారిస్ను ఒక చెక్క మీదకు తీరుస్తాడు. వాళ్ళ కళ్ళెదురుగానే వాళ్ళ నౌక మునిగిపోతుంది. గాయపడిన యారిస్ చాలాసేపటి తర్వాత మెలకులోకి వస్తాడు. నన్ను ఎందుకు కాపాడావని, నేను బ్రతికి ఏం లాభం లేదని, మా సుప్రీం కింగ్ నాకు అప్పచెప్పిన పని నేను చేయలేకపోయానని చాలా బాధపడతాడు. నీటిలోకి దూకేయాలని ప్రయత్నిస్తాడు. కానీ బెన్హర్ యారిస్ని చావనివ్వడు. ఆ రోజు రాత్రంతా వారు ఆ చెక్క మీదనే ఉండిపోతారు. తర్వాత రోజు వారికి ఇంకొక నౌక కనపడుతుంది. ఆ నౌక దగ్గరికి వచ్చే కొద్దీ వీళ్లకు అర్థమవుతుంది అది శత్రు నౌక కాదు, రోమన్ నౌకే. బెన్హర్ చేతులు ఊపుతూ నౌకకి సిగ్నల్ ఇస్తాడు. అది చూసిన నౌకలోని సిబ్బంది వారి దగ్గరకు వచ్చి నౌకలోకి ఎక్కించుకుంటారు. యారిస్ అక్కడున్న వాళ్ళని అడుగుతాడు, అసలు యుద్ధం ఏమైంది అని. మన యుద్ధం కంప్లీట్గా గెలిచామని, మన సేనలు వీరోచితంగా పోరాడి శత్రుసేనల్ని ఓడించాయని చెప్తారు. యారిస్కి పట్టరాని ఆనందం కలుగుతుంది. అనుకున్నది సాధించా అని ఆనందపడతాడు. పక్కనే ఉన్న బెన్హర్ మీద కృతజ్ఞతాభావం కలుగుతుంది. బెన్హర్ వల్లే కదా చనిపోవాల్సింది, నేను తిరిగి బ్రతికాను అని అనుకుంటాడు. ఇప్పటి నుంచి నువ్వు నా బానిసవు కాదు, నువ్వు నాతోనే ఉండు అని చెప్తాడు యారిస్ బెన్హర్కి. శత్రునౌకల్ని తమ సైన్యం ఓడించి తమ సామ్రాజ్యానికి చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడాలని తెలుసుకున్న రోమన్ సుప్రీం కింగ్ చాలా ఆనందపడిపోతాడు. యారిస్ను పిలిపించుకొని చాలా ఘనంగా సత్కరిస్తాడు. తర్వాత బెన్హర్ చాలా రోజులు యారిస్ దగ్గరే ఉంటాడు. ఆ సమయంలో గుర్రాలు నడపడం నేర్చుకుంటాడు. చాలా కష్టపడి కొంతకాలంలోనే ద బెస్ట్ చారియటర్గా తయారవుతాడు. ఏ దేశం నుంచి ఆటగాళ్ళు వచ్చినా చివరికి విజేత మాత్రం బెన్హరే అయ్యేవాడు. కొద్ది రోజుల తర్వాత యారిస్
తన వాళ్ళందరినీ ఒక పార్టీకి ఆహ్వానిస్తాడు. అందరి ముందు తనకు కొడుకులు ఎవరూ లేరని, తనకున్నదల్లా బెన్హరే అని బెన్హర్ని తన వారసుడిగా ప్రకటిస్తాడు. దాంతో బెన్హర్కి మినిస్టర్ కొడుకుగా చాలా పెద్ద హోదా కూడా వస్తుంది. ఆ తర్వాత ఒకరోజు బెన్హర్ తాను తన కుటుంబాన్ని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నానని బెన్హర్ యారెక్స్ చెప్తాడు. మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్తాడు. అక్కడ నుంచి జెరూసలంకి బయలుదేరతాడు. మార్గం మధ్యలో బెన్హర్కి గుర్ర పందాలు ఆడే ఒక అరబ్బు పరిచయం అవుతాడు. అతని దగ్గర చాలా మేలుజాతి అయిన 4 తెల్ల గుర్రాలు ఉంటాయి. వాటిని సమర్థంగా నడపగలిగే చారిటర్ కోసం చూస్తూ ఉంటాడు. చాలా మందిని ట్రై చేస్తాడు, ఎవరు కూడా వాటిని అదుపు వేయలేకపోతారు. అదే సమయంలో బెన్హర్ గుర్రాల విషయంలో ఏం తప్పు జరుగుతోందో, వాటికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అని కొన్ని టిప్స్ ఇస్తాడు. దీంతో అరబ్ వ్యక్తికి బెన్హర్ చాలా మంచి చారియటర్ అని అర్థం అవుతుంది. తర్వాత అరబ్ వ్యక్తి నీ సహాయం నాకు కావాలని బెన్హర్ని కోరతాడు. అధికార మతం తలకెక్కిన తనను ఎవరూ ఓడించలేరు అనే అహంకారంతో ఉన్న మెజ్జాలతో తాను పందెం కాసిందని చెప్తాడు. అయితే బెన్హర్ నాకు కూడా మెజ్జాల మీద చాలా పగ ఉంది, అయితే నేను ఈ విధంగా పగ తెచ్చుకోవాలనుకోవట్లేదని సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోతాడు. చాలా రోజుల ప్రయాణం తర్వాత తన సొంత నగరమైన జెరూసలేం చేరుకుంటాడు. రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్తాడు. అక్కడ తన ఇంట్లో ఎస్తేర్ కనబడుతుంది. తను నమ్మిన బంటు అయిన సైమన్ మరియు అతని కూతురు తన ఇంట్లో ఉంటున్నారని అతనికి అర్థమవుతుంది. అదే చీకట్లో నుంచి ఎస్తేర్ని పిలుస్తాడు. ఎస్తేర్ తన కళ్ళను తను నమ్మలేకపోతుంది. బెన్హర్ని సైమన్ దగ్గరకు తీసుకుపోతుంది. సైమన్ బెన్హర్ను చూసి ఆశ్చర్యపోతాడు. జీవితంలో నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదని, అసలు నువ్వు చనిపోయి ఉంటావని అనుకున్నానని అంటాడు. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత తాను తన కూతురు కలిసి మెజ్జాలను కలిశామని, మెజ్జాల తమ మీద కూడా కర్కశంగా ప్రవర్తించి తమ దగ్గర ఉన్నదంతా లాక్కున్నాడని, మేము ఎక్కడికి వెళ్ళడానికి వీలేదని, ఇక్కడే ఇదే ఇంట్లో బతకాలని ఆదేశించాడని చెప్తాడు. ఆ తర్వాత రోజు మిజాలా దగ్గరికి ఒక సర్వెంట్ వచ్చి ఒక అందమైన కత్తిని మిజాలా ముందు పెట్టి, ఇది ఒక మినిస్టర్ కొడుకు బహుమానంగా పంపాడని, అతను మిమ్మల్ని కలవడం కోసం బయట ఉన్నాడని చెప్తాడు. ఆ కత్తిని చూసిన మిజాలా అసలు నాకు పరిచయం లేని ఒక మినిస్టర్ కొడుకు నాకెందుకు బహుమానం పంపించాడో సందేహిస్తాడు. సరే లోపలికి పంపించాడు సర్వెంట్కి చెప్తాడు. లోపలికి వచ్చిన బెన్హర్ని చూసి మిజాలాకి తల తిరిగిపోతుంది. అసలు బెన్హర్ ఎలా తిరిగి వచ్చాడో ఆశ్చర్యపోతాడు. అదే ఆశ్చర్యంతో బెన్హర్ని ఏం మ్యాజిక్ చేసావు, మంత్రి కొడుకు ఎలా అయ్యావు, అసలు ఎలా తిరిగి వచ్చావు అని అడుగుతాడు. బెన్హర్ ఏం మాట్లాడు. ఆ రోజు నేను చెప్పినట్టుగానే నీ మీద పగ తీర్చుకోవడం కోసమే నేను తిరిగి వచ్చా. అయితే ఇప్పుడు నీ మీద పగ కంటే కూడా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. మా అమ్మ చెల్లెలు ఎక్కడున్నారు అని అడుగుతాడు బెన్హర్. మీ అమ్మ చెల్లెని అదే రోజు నేలమాలిగల్లో ఉన్న చీకటి జైల్లో వేశారని, అయితే వారు బతుకున్నారో లేదో నాకు తెలియదని భయంగా చెప్తాడు మెసాలా. నా అమ్మ చెల్లెని నా ముందుకు తీసుకునిరా, నీ మీద ఉన్న పగ అంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తా అని చెప్తాడు బెన్హర్. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బెన్హర్. తర్వాత మెజ్జాలా బెన్హర్ వాళ్ళ అమ్మ చెల్లి ఎక్కడున్నారా అని విచారణ చేస్తాడు. తన కింది అధికారులు కొంతమంది వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. చాలా రికార్డ్స్ పరిశీలించి చాలా ఎంక్వైరీస్ చేసిన తర్వాత వారు ఏ జైల్లో ఉంటున్నారో అధికారులకు తెలుస్తుంది. ఎక్కడో నేలమాలిగల్లో చీకట్లో ఉన్న ఆ గదిని వెతుక్కుంటూ వెళ్తారు. చివరకు ఆ గది దొరుకుతుంది. ఆ కారాగారంలో అక్కడే పనిచేస్తున్న ఒక జైలర్ని నువ్వు వారిని చివరిసారికి ఎప్పుడు చూసావని అడుగుతాడు. అయితే జైలర్ నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అయిందని, అయితే ఇంతవరకు వారిని నేను చూడలేని చెప్తాడు జైలర్. అసలు వాళ్ళు బతికే ఉన్నారా అని అడుగుతారు. మేము రోజు భోజన ప్లేట్లు ఈ చిన్న డోర్ దగ్గర పెడతామని, అది రోజు మాయం అవుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా బతికే ఉండరని చెప్తాడు ఆ జైలర్. ఇక ఆలస్యం చేయకుండా ఆ గది తాళాలు తీసుకొని చాలా కష్టపడి ఆ గది డోర్ ఓపెన్ చేస్తాడు అధికారి. ఒక కాగడ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఆ కాగడ వెలుగులో తనకు కనిపించింది చూసి భీతిల్లిపోతాడు. అతని కాళ్ళు వణికిపోతాయి. క్షణం కూడా ఆలోచించుకోకుండా బయటకు వచ్చేస్తాడు. బయట ఉన్న వాళ్ళు ఏమైంది అని అడుగుతారు. ఇతను భయంతో వణుకుతూ లెపర్స్ అని చెప్తాడు. ఆ తర్వాత రోజు బెన్హర్ తన ఇంట్లో తన అమ్మ చెల్లి గురించి ఎస్తేర్తో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ బాధపడతాడు. అప్పుడే ఎస్తేర్ ఒక చేదు వార్త చెప్తుంది. మీ అమ్మ చెల్లెలు చనిపోయారు అని చెప్తుంది. దాంతో బెన్హర్ దిగ్భ్రాంతికి గురవుతాడు. ఈ విషయం ముందే నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. నేను చెప్పలేకపోయానని, చెప్తే అది నువ్వు విని ఎలా తట్టుకుంటావు అని చెప్పలేకపోయానని అని చెప్తుంది. బెన్హర్ ఇంటి నుంచి బయటకు వచ్చి అమ్మ చెల్లిని తలుచుకొని చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత ఇంక నేను చేయడానికి ఏం లేదని, ఇంకా నాకు మిగిలిందల్లా మిజాల మీద పగ తీర్చుకోవడం ఒకటే అని అనుకుంటాడు. మెజాలకి కూడా ఒక గొప్ప చారిటర్గా పేరుంటుంది. అతని దగ్గర 4 మేలైన జాతి నల్ల గుర్రాలుంటాయి. వాటితో పరిగెత్తి గెలిచడం అసాధ్యమని అక్కడి రోమన్స్ నమ్ముతారు. ఇంతవరకు ఎవరూ కూడా మెజ్జాలను గెలవలేకపోతారు. మెజ్దాల గర్వం, అహం ఆకాశంలో ఉంటాయి. అలాంటి మెజ్జాలను అదే పరుగు పందెంలో ఒక జీవు అయినా వాళ్ళ బానిస అయిన నేను ఓడిస్తే తన గర్వం నేలకు దిగుతుంది, తన పగ చల్లారుతుంది అనుకుంటాడు బెన్హర్. అప్పుడే వెళ్ళి తన మిత్రుడైన అరబ్ వ్యక్తిని కలుస్తాడు. మెజ్జాలను ఓడించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. అది విన్న అరబ్ వ్యక్తి
చాలా ఆనందపడతాడు. ఎందుకంటే మెజ్జాలను ఓడించగలిగే సామర్థ్యం ఒక్క బెన్హర్కే ఉందని అతనికి తెలుసు. ఈ విషయం కొద్ది రోజుల్లోనే మిజాలకు కూడా తెలుస్తుంది. ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు గెలవాలని కసిగా ఎదురు చూస్తూ ఉంటారు. అనుకున్న రోజు రానే వచ్చింది. వీళ్ళిద్దరితో పాటు చాలా దేశాల నుంచి చాలా మంది గొప్ప చారియేటర్స్ ఇందులో పాల్గొనడానికి వస్తారు. అందరూ తమ రథాలు తీసుకుని వచ్చి సిద్ధంగా ఉంటారు. పోటీ మొదలవుతుంది. అందరూ కూడా మొదటి క్షణం నుంచే అరివీర భయంకరంగా పోరాడుతూ ఉంటారు. గుర్రాలన్నీ కూడా వాయువేగంతో పరుగులు తీస్తూ ఉంటాయి. అయితే మెజ్జాల తన రథం యొక్క చక్రాలను ప్రత్యర్థుల చక్రాలు తగిలేలా చేసి వారి చక్రాలను ధ్వంసం చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన బెన్హర్ అతనికి దూరంగా ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటాడు. మెజ్జాల ఇదే విధంగా చేస్తూ చాలా మంది ప్రత్యర్థుల్ని కింద పడి తీవ్ర గాయాల పాలయ్యేలా చేస్తాడు. వారిలో చాలా మంది చనిపోతారు కూడా. ఆ తర్వాత మెజ్జాల బెన్హర్ని టార్గెట్ చేసుకుంటాడు. బెన్హర్ రథాన్ని ధ్వంసం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. అయితే బెన్హర్ కూడా అదే విధంగా తప్పించుకుంటూ ఉంటాడు. ఇద్దరు కూడా పోటాపోటీగా పోరాడతారు. ఇదే సమయంలో పోటీ ముగిసే సమయం సమీపిస్తూ ఉంటుంది. మెజ్జాల పట్టరాని ఆక్రోశంతో బెన్హర్ రథాన్ని తన రథంతో ఒకవైపు ఉన్న గోడకు ఆనిస్తాడు. ఇదే సమయంలో మెజ్జాల చక్రం బెన్హర్ చక్రానికి లోపల వైపుకు వెళ్తుంది. ఇది గమనించిన మెజ్జాల కొరడాతో బెన్హర్ మీద దాడికి దిగుతాడు. అయితే బెన్హర్ ఆ కొరడాను లాక్కొని ఎదురు దాడికి దిగుతాడు. దాంతో మెజ్జాల తన రథాన్ని పక్కకు తీస్తాడు. బెన్హర్ చక్రం వెనుకలు ఇరుక్కుపోయిన మెజ్జాల చక్రం ఊడిపోతుంది. దాంతో మెజ్జాల రథం ధ్వంసం అవుతుంది. కింద పడ్డా కూడా మెజ్జాల గుర్రాలకు ఉన్న తాడును వదిలిపెట్టాడు. అయితే అదే సమయంలో వెనక నుంచి వస్తున్న వేరే రథం యొక్క గుర్రాల కాళ్ళ కింద పడతాడు. ఆ తాడును వదిలేయగానే వెనుకలో వస్తున్న రథం అతని మీద ఎక్కి వెళ్ళిపోతుంది. దాంతో మెజ్జాల తీవ్రంగా గాయపడతాడు. బెన్హర్ తన చివరి రౌండ్ పూర్తి చేసుకుని ఆ పోటీలో గెలుస్తాడు. తీవ్రంగా గాయపడిన మెజ్జాల శరీరం అంతా వణికిపోతూ చావంచుల్లో ఉంటాడు. ఒక రక్తం ముద్దలా ఉంటాడు. నువ్వు బతకాలంటే ముందుగా ఈ రక్తస్రావం ఆగాలి. నీకు తక్షణం నీ కాళ్ళను తీసేయాలని చెప్తారు వైద్యులు. కానీ దానికి మెజ్జాల ఒప్పుకోడు. ఇప్పుడు నన్ను కలవడానికి బెన్హర్ వస్తున్నాడు. సగం శరీరంతో అతన్ని కలవడం నాకు ఇష్టం లేదు. అతను వచ్చి వెళ్ళాక నా కాళ్ళు తీసేయండి అని చెప్తాడు మెజ్జాల. అయితే అంత సమయం మనకు లేదని, మీరు బతకాలంటే మాత్రం మీ ఖచ్చితంగా మీ కాళ్ళు తక్షణం తీసేయాలని చెప్తారు వైద్యులు. కానీ మెజ్జాల అసలు ఒప్పుకోడు. దీంతో వైద్యులు బలవంతంగా కాళ్ళు తీసేయడానికి ట్రై చేస్తారు. అంతలోనే బెన్హర్ వచ్చాడు. వచ్చి మెజ్జాల ముందు విజయ గర్వంతో నిలబడతాడు. మెజ్జాల వణుకుతున్న స్వరంతో, చివరకు నువ్వు అనుకున్నది సాధించావు. నన్ను ఒక జీవోత్సవంలా మార్చి నీ పగ తీర్చుకున్నావు అని అనుకుంటున్నావా? లేదు, మన పగ ఇంకా చావలేదు. దానికోసం ఇంకా నువ్వు పరిగెత్తాల్సి ఉంటుంది అని చెప్తాడు. బెన్హర్కి మెజ్జాల ఏం చెప్తున్నాడో అర్థం అవ్వలేదు. అప్పుడు మెజ్జాల, మీ అమ్మ చెల్లి చనిపోలేదు, బతికే ఉన్నారని చెప్తాడు. దాంతో బెన్హర్ మెజ్జాల మీద పడి అర్థిస్తాడు. మరి ఎక్కడున్నారో చెప్పు అని అడుగుతాడు. 5 సంవత్సరాలు అదే నేలమాలిగల్లో చీకటి జైల్లో మగ్గి మీ అమ్మ చెల్లి కుష్ఠరోగులుగా మారిపోయారు అని చెప్తాడు. కొద్ది రోజుల ముందే వారిని నేను బయటకు వదిలేశాను. నువ్వు వాళ్ళను గుర్తుపట్టగలిగితే పో, వెతుకుపో అని చెప్పి చచ్చిపోతాడు మెజ్జాల. మెజ్జాల చనిపోతూ కూడా బెన్హర్ని మానసికంగా చంపేస్తాడు. బెన్హర్ తన అమ్మ చెల్లిని వెతకడం మొదలెడతాడు. కుష్ఠరోగులందరూ ఉండే ఒక లోయ ఉందని, దాన్ని లెపర్స్ లోయ అంటారని తెలుసుకుంటాడు. తక్షణమే ఆ లోయ దగ్గరికి వెళ్తాడు. ఆ లోయ దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళడానికి సాహసించారు. కానీ బెన్హర్ మాత్రం లోపలికి వెళ్తాడు. తన అమ్మ చెల్లెని వెతుకుతూ ఉంటాడు. అంతలోనే అక్కడికి ఎస్తేర్ భోజనం తీసుకొని వస్తుంది. అక్కడ ఎస్తేర్ చూసిన బెన్హర్కి పిచ్చి కోపం వస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారని నీకు తెలుసు, ముందే తెలుసు కూడా ఎందుకు నాకు చెప్పలేదు అని ఎస్తేర్ మీద గట్టిగా అరుస్తాడు. దానికి ఎస్తేర్, కొద్ది రోజుల ముందే ఒకరోజు రాత్రి వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చారని, నీ గురించి అడిగారని, మేము ఈ వ్యాధితో ఉన్నట్లు బెన్హర్కి చెప్పొద్దని నాతో ఒట్టేయించుకున్నారు. బెన్హర్ మమ్మల్ని ఎలాగైతే ఇంతకు ముందు మమ్మల్ని చూశాడో అలాగే మేము జీవితాంతం అతను గుర్తుండాలి అని నాతో ఒట్టేయించుకున్నారు అని చెప్తుంది ఎస్తేరు. ఆ తర్వాత ఎస్తేర్ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ అమ్మ చెల్లెని కలుస్తాడు. మా దగ్గరికి రావద్దు, ఈ రోగం నీకు కూడా అంటుకుంటుంది అని వాళ్ళిద్దరూ ప్రాధేయపడతారు. అయినా బెన్హర్ అసలు వినడు. నాకేమైనా పర్లేదు అని చెప్పి తన అమ్మ చెల్లిని ఆ లోయ నుంచి బయటకు తీసుకొని వస్తాడు. వాళ్ళను తనతో పాటు ఉంచుకుంటాడు. ఆ కుష్టు వ్యాధి నుంచి తన అమ్మ చెల్లెలను ఎలా బయటకు తీసుకురావాలో బెన్హర్కి అర్థం కాదు. ఆ వ్యాధికి మందు లేదని తనకు తెలుసు. ఏం చేయాలో అర్థం కాక మానసికంగా కుమిలిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి గురించి బెన్హర్ వింటాడు. అతని ప్రవచనాలు మాటలు వింటే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చాలామంది చెబుతారు. ఒకరోజు అతన్ని కలవడం కోసం తన అమ్మ చెల్లిని తీసుకుని వెళ్తాడు. కానీ దురదృష్టవశాత్తు అదే రోజు ఆ వ్యక్తికి అక్కడి ప్రభుత్వం శిలువ వేస్తుంది. అతను ఎవరో కాదు, జీసస్ క్రైస్ట్. ఆ శిలువని క్రైస్ట్ యొక్క భుజం మీద వేసి తీసుకెళ్తుంటారు. అదే సమయంలో బెన్హర్ అతని ముఖాన్ని చూస్తాడు. చూడగానే ఆ రోజు దప్పికతో తాను చనిపోతుంటే తనకు నీరు ఇచ్చి తనను బతికేలా చేసిన వ్యక్తి ఇతనే అని అతనికి అర్థమవుతుంది. అదేవిధంగా జీసస్ క్రైస్ట్కి మంచినీరు ఇద్దామని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ అధికారులు బెన్హర్ని తోసేస్తారు. ఆ రోజు జీసస్ క్రైస్ట్కి శరీరం అంతా మేకులు కొట్టి
సిలువకు వేలాడదీస్తారు. జీసస్ క్రైస్ట్ చనిపోతూ ఈ ప్రపంచంలో ఉన్న అందరి పాపాలను నేను తీసుకుంటున్నాను అని చెప్పి చనిపోతాడు. అదే సమయంలో అక్కడ వర్షం వస్తుంది. ఆ వర్షంలో బెన్హర్ అమ్మ చెల్లి తడుస్తారు. ఆ కొద్దిసేపటికి వారి శరీరం మీద ఉన్న కుష్ఠరోగం మాయమవుతుంది. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది.